హాయ్ ఫ్రెండ్స్, మరోసారి వీటి ధరలు పెంపు. కేంద్ర ప్రభుత్వం వేటి ధరలు పెంపు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. కేవలంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి అనేది పెరిగాయి. చమురు కంపెనీలు సోమవారం రీటైల్ ధరలు కూడా సవరించడంతో వారంలోనే ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. సో ఇటీవల కాలంలో పెరిగింది, మరోసారి కూడా పెంచారనమాట వాహనాలు కలిగి ఉన్నవారు. అదేవిధంగా వీటి ధరలు అన్ని వాహనాలు ట్రాన్స్పోర్ట్ల పైన పడుతుంది కాబట్టి ధరలు పెంచినట్టు తెలుస్తుంది. తాజాగా పెంపు వాహనదారులపై అదనపు భారం పడుతుంది. తాజా సవరణ ప్రకారం దేశ రాజధానిలో వచ్చేసి న్యూఢిల్లీలో వచ్చేసి లీటరు 87 పైసలు పెరిగింది. అంటే ₹97.77 నుంచి ₹98.64 చేరింది అనమాట. సో అదేవిధంగా ఇక డీజిల్ ధర కూడా లీటర్కు 91 పైసలు పెరగడంతో గతంలో ఉన్నటువంటి ₹90.67 నుంచి ఇప్పుడు ₹91.58 చేరుకుంది. దేశంలో ప్రధాన నగరాల్లో ఇదే తరహా ధరలు అయితే పెరిగాయి. ఇక కేవలం కొన్ని రోజుల క్రితమే మనకు లీటర్ పైన ఎంత పెరిగింది, ₹3 అయితే పెంచారు. గతంలో ఎలక్షన్లు ఉన్న టైంలో కాస్త ఒడిదొడుకుల్లో తట్టుకొని మొత్తానికైతే స్థిరంగా కొనసాగించారు. తర్వాత ఆయిల్ కంపెనీలు కావచ్చు, ఇక ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా నష్టాల గురవుతున్నాయని చెప్పడం, వాటిని భర్తీ చేయడం, ఇక అదేవిధంగా అదనంగా సామాన్ల పైన భారం పడుతుందని చెప్పడం, ఇప్పుడు అందరికీ కూడా పిలిపించే ప్రయత్నం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరూ వెళ్ళాలనే విధంగా కూడా తక్కువగా కాన్వాయ్లు వాడడం, ఇవన్నీ కూడా మోదీ ఇటీవల కాలంలో పిలిపించారు కదా. అయితే ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచడం గమనార్హం అనమాట. ఇప్పటికే రవాణా ఖర్చులు అనేది నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్యతరగతి వినియోగదారులకు ఇది మరొక భారం అనేది పడుతుంది. మెట్రో నగరాల్లో కలకత్తాలో పెట్రోల్ ధర వచ్చేసి అత్యధికంగా అక్కడ లీటర్ వచ్చేసి ₹96 అంటే 96 పైసలు పెరగడం, దాన్ని ₹109.70 చేరింది. అలాగే డీజిల్ ధర వచ్చి 94 పైసలు అయితే పెరిగింది. ఇక ప్రస్తుతం లీటరు ₹96.07 లభ్యమవుతుంది. చెన్నైలోనూ 82 పైసలు లభ్యమవుతుంది అనమాట. ఇక లీటర్ వచ్చేసి ₹104.49 చేరుకుంది. అదేవిధంగా నగరంలో డీజిల్ ధర వచ్చేసి 86 పైసలు అనేది పెరగడంతో అంటే 96.1 పెరిగిందని చెప్తున్నారు. అంటే ₹3 ఇలా తెలియకుండానే అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లీటరు అనేది ఇలా చిన్న చిన్నగా ఒకేసారి రోజుకింత పెరిగినా కూడా అది చాలా రేట్లు అనేది పెరిగిపోతుంటాయి. ఒక వారంలో ₹10 కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి గత శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్లు ₹3 చొప్పున పెంచడంతో ఢిల్లీ పెట్రోల్ ధరలు వచ్చేసి ఈ రకంగా అయితే పెరుగుతున్నాయన్నమాట. ఇక మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు అయితే. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి ధరలు అనేది అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మరోసారి కేంద్రం సవరించి